మేడం పవన్ కళ్యాణ్ విమర్శించారు ప్రకాష్ రాజ్ గారు, ఎలా చూడొచ్చు? ఆయనకేం పని లేదు, పాట లేదు. ఏం సినిమాలలో మీకేం అవకాశాలు లేవా? అవకాశాలు లేకపోతే డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్ని పట్టుకోండి, వాళ్ళు అవకాశాలు ఇస్తారు, చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత అర్హత మీకుందా? సో ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలాసార్లు ప్రశ్నించారు, జస్ట్ ఆస్కింగ్ అని, ఎలా చూడొచ్చు? చూసేదేముంది, ఇంత ముందు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక చేశారు. ఆయన టెక్నీషియన్స్నో ఎవరినో కొట్టేటప్పటికి తొక్కేసింది సినిమా ఇండస్ట్రీ, రానివ్వకపోతే మళ్ళీ చిరంజీవి గారి ఇంటి దగ్గర కాపలా కాసి చిరంజీవి గారు కాళ్ళు పట్టుకొని నా బ్రతికే ప్రపంచం, నా బ్రతికే ఇది, నేను లేకపోతే నేను బ్రతకలేనంటే ఆయన ఏదో పాపంలో పోన్లే బ్రతుకుతాడులే మంచి నటుడు అని చెప్పి ఉద్దేశంతో ఆయన రిఫర్ చేస్తే ఆయన కుటుంబ సభ్యుల మీదనే మాట్లాడే అంతటి గనుడైపోయాడు ఈ వీరుడు. ఈయనకెందుకు? ఈయన సినిమా ప్రపంచం ఏదో, ఈయన లోకం ఏదో ఈయన చూసుకుంటూ బ్రతకగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని అనేంత అర్హత మీకెక్కడుంది? ఏ అధికారంతో మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు పవన్ కళ్యాణ్ మీదనే అందరూ పడుతున్నారు? అట్రాక్షన్ ఏంటంటే అక్కడ రాజకీయంలో అట్రాక్షన్ ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు. అక్కడ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నాయకుడు ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల దేవుడు ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా కలిపి ఆయన మీద పడుతున్నారు అంతే. పవన్ కళ్యాణ్తో చాలా సినిమాలు కలిసి నటించారు ప్రకాష్ రాజు. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నెగిటివ్గా? పనేమి లేదని చెబుతున్నాను కదా, అవకాశాలు ఏమి లేవని చెబుతున్నాను కదా, అందుకనే అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇదే, అవకాశాలు లేవేమో, ఖాళీ ఉంటున్నాడేమో, బోర్ కొడుతుందేమో, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలని పేలుతున్నాడు. మీకు అంతగా రాజకీయం మీద మోజు ఇష్టము ఉంటే రండి రాజకీయానికి, సినిమా ప్రపంచాన్ని వదిలేయండి. ఆయన 10 సంవత్సరాల పాటు ఆహారనిశలు మాని, నీరు నిప్పు మాని, భార్య పిల్లల్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులను పక్కన పెట్టి, సినిమాలని పక్కన పెట్టి, వీటిలన్నింటిని పక్కన పెట్టి ఒక పార్టీని స్థాపించి, జనసేన అని ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ కోసం కృషి చేసి కష్టపడినటువంటి వ్యక్తి. ఆయననే అర్హత మీకెక్కడుందండి? మీరెందుకు మాట్లాడతారండి? కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా ఎందుకు కళ్యాణ్ గారి మీద బురద చల్లుతున్నారు? చల్లుతారు అంతే. మరి వీళ్ళకి డబ్బులు ఇచ్చారేమో చల్లమని, అందుకనే చల్లుతున్నారేమో. దమ్ముంటే నువ్వు రాజకీయాల్లోకి రా ప్రకాష్ రాజ్ గారు, చూస్తా. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డాడు, కష్టపడు. ఆయన ఎండనక వాననక జ్వరమనక ఒళ్ళును సైతం పక్కన పెట్టి, హెల్త్ను సైతం పక్కన పెట్టి ప్రజల కోసం తిరుగుతున్నాడు. నువ్వు తిరిగట్లాగా చూస్తాను, నువ్వు తిరగలేవు. నీ దగ్గర స్టామినా ఉండదు, నీ దగ్గర సహనం ఉండదు, నీ దగ్గర ఓపిక ఉండదు. లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు టైం దగ్గర పడింది. సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకొని ఇంట్లో కూర్చొని చెక్కబద్దం చేసుకునే టైం దగ్గర పడింది. అందుకనే నువ్వు ఇటువంటి వ్యాఖ్యలనే కానీ, ఇటువంటి ప్రాలాపలనే కానీ పేలుతున్నావు.